ఇతను ఇప్పించగలడా? ఇతను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈయనకి ఇప్పించండి అని అడిగాడు అనుకోండి, ఈ ఎంఆర్ఓ ఎవరిని అడుగుతున్నాడు? తెలుగుదేశం నాయకుడిని అడుగుతున్నాడు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడుగుతున్నాడు. ఇట్లా నీకు నేను చెప్పింది పంపించవయ్యా, నీకేంది నా దగ్గరికి రమ్మను. ఇతను మళ్ళీ జనసేన నాయకుడు తెలుగుదేశం నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ మా అమ్మని తీసుకెళ్తే అక్కడ చూద్దాం అని చెప్పి వీళ్ళు 10 చెప్తే అందులో ఒకటి చేస్తాడు. ఇది ఇక్కడ వీళ్ళు అవమానించబడతారు. నలుగురు అడిగితే ఒకటి కూడా చేయలేకపోతే, ఒకటే చేస్తే మిగతా ముగ్గురు చేత ఎట్లుంటది? ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట. లడ్డూనో ఏదో అడుగుతారు ఎవరైనా వచ్చినప్పుడు, తెప్పించగలుగుతాం. ఒక్కోసారి లడ్డు దొరికేది కాదు అప్పట్లో. ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది, కానీ అప్పుడు జర్నలిస్టులకి మన స్లిప్ ఇస్తారు, అక్కడ స్లిప్ తీసుకెళ్లేసి లడ్డులు తెచ్చుకోవచ్చు. అది మన కెమెరామెన్ చెప్పి తెచ్చిస్తాడు. మన బంధువులు ఎవరిని అడిగినా, ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా తెప్పించి ఇప్పించడం కుదిరేది. దర్శనాలు అయితే కుదరదు, కానీ ఇంపార్టెంట్ అయినటువంటి సందర్భంలో తప్పించి మిగతా అది కుదిరేది. కానీ లడ్డూలు ఎట్టంటే అడిగితే తెప్పించగలిగేవాడు. కానీ ఇవ్వని రోజున 2 సార్లు అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పించిన రోజున ఇది మాత్రం నలుగురికి చెప్పుకున్నాడు. ఇప్పించాడని చెప్పిన దానికంటే ఇవ్వండి గుర్తుంటుంది. లేదు దర్శనానికి వాళ్ళు అనుకుని వస్తారు, మనం ఏదో అక్కడ అవకాశం ఉందిలే అనుకుంటాం, అవ్వలేదు. అవ్వని 60 మందికి చెప్తారు, అయిన దాన్ని ఒకరికే చెప్పుకుంటారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అట్లుంది. వీళ్ళు చాలా మంది సఫర్ అవుతుంది. అది జనసేన బీజేపీ